ఒకసారి ఒక షూ తయారు చేసే కంపెనీ ఇద్దరు సేల్స్‌మెన్స్‌ని పంపిస్తది. పంపించి మన షూస్ పక్కనున్న దేశంలో అమ్ముడుపోతాయో లేదో మీరు పర్యటించి చెప్పండి అని అంటారు. అయితే మొదటి సేల్స్‌మెన్ వెళ్ళి పక్కనున్న దేశంలో చూసి, ఇక్కడ ఎవ్వరు షూస్ ఏసుకోవట్లేదు కాబట్టి ఆ షూస్ అమ్ముడుపోవని వెంటనే సమాచారం అందిస్తాడు. అయితే రెండవ సేల్స్‌మెన్ వెళ్ళి చూసి చెప్తాడు, ఇక్కడ ఎవ్వరు షూస్ ఏసుకోలేదు కాబట్టి ఇక్కడ మనకి అమ్మడానికి ఎంతో అవకాశం ఉంటుంది అని చెప్తాడు. చూసారా ఇద్దరి మధ్య వ్యత్యాసం? ఇద్దరు ఒకే పని మీద వెళ్లారు గానీ, ఒకతను ఆలోచన విధానం వేరుగా ఉంది. ఇంకొకతనిది ఆలోచన విధానం వేరుగా ఉంది కదండీ! చాలా సార్లు మనం గూడా దేవుడు మన పట్ల జరిగించే కార్యాలు అర్థం కావు. అర్థం కాకపోగా మనం ఏమనుకుంటామంటే, కొంతమంది వారి కనులతో చూసేది, ఆలోచించేది ప్రతీదీ ప్రతికూలమైన ఆలోచనలు, నెగటివిటీతో నింపి ఉంటది. ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే, ఈ వివాహం జరగపోతే, బిడ్డలు కలగపోతే, ఎందుకు ఒక మనిషికి ఒక వ్యతిరేక తలంపు వస్తదంటే, అనేకమైన భయాలకి మనం చోటిచ్చినప్పుడు, వారి యొక్క వ్యతిరేక తలంపులు భయాన్ని సృష్టిస్తది కాబట్టి. అయితే ఆ రెండో సేల్స్‌మెన్ ఎంతో పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యాడు. చాలా సార్లు మనము మన అవకాశాలను జారవిడుస్తాము మన భయాలను బట్టి, మన యొక్క వ్యతిరేక తలంపులను బట్టి, మన సమస్యల మీద మన దృష్టి ఉంచుతాం. 2 తిమోతి 1:7 మీరు చూసినట్లయితే, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను గాని, పిరికితనం ఆత్మనియ్యలేదు అని రాయబడి ఉంది. ఎక్కడ విశ్వాసం ఉంటదో అక్కడ భయం ఉండదు. ఎక్కడ విశ్వాసం ఉండదో అక్కడ భయం ఉంటది. కాబట్టి పోరాటంలో వచ్చినప్పుడు మన భయాలను పక్కన పెట్టి దేవుని యందలి విశ్వాసంతో ముందుకు వెళ్దాం.